హాయ్ నేను సతీష్. పృథ్వీ వర్సెస్ గౌతమ్ కృష్ణ ఈ ప్రోమో ఎవరు ఎన్నిసార్లు చూసారో ఫస్ట్ మెసేజ్ పెట్టండి. అట్లాగే వాళ్ళిద్దరు వెర్షన్ చూసాక మీకేమనిపించింది? గూస్ బంప్స్ అనిపించిందా, బీపీ రైజ్ అయినట్టు అనిపించిందా, లేకపోతే ఏమనిపించింది కూడా మెసేజ్ పెట్టండి. ఈ వీడియోలో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వేరే లెవెల్ ఉంటుంది కంటెంట్. చెప్పబోతాను, నల్ల చేయబోతున్నా. పక్కగా చూసే ముందే లైక్ కూడా చేయండి. ఇప్పుడు నిన్నటి టాస్క్ తర్వాత ఏంటంటే, ఎపిసోడ్ తర్వాత ఏంటంటే, నిఖిల్ రోహిణి ఫైనల్గా ఉన్నారు కనుక హౌస్ మేట్స్ వీళ్ళిద్దరిలో ఎవరు మెగా చీఫ్ కంటెండర్ అవ్వాలి సెలెక్ట్ చేసుకోండి అంటే వాళ్ళ రిక్వెస్ట్ అయితే వాళ్ళు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ పృథ్వీ ఆడిన పచ్చి అబద్ధాల వల్ల అక్కడ ఎంత ఫైర్ వచ్చింది, అసలు ఏమనుకుంటున్నాడు, ఆడియన్స్ అంటే అంత అమాయకులు అనుకుంటున్నాడా, కళ్ళు లేని కబోదులు అనుకుంటున్నాడు, అసలు ఏమనుకుంటున్నాడు, ఏమి చూడరు వినరు పట్టించుకోరు అనుకుంటున్నాడు, ఏందో మరి చూద్దాం, మాట్లాడుకుందాం. పాయింట్ మాట్లాడదాం, చాలా డెప్త్గా ఉంటుంది. ఎవరెవరు ఏం పాయింట్ చెప్పి నిఖిల్ రోహిణిలో సపోర్ట్ చేశారనేది దాన్ని బట్టి ఇక్కడ ఫైర్ వచ్చింది కనుక. సరే, నిఖిల్ ఏంటంటే నేను మెగా చీఫ్ కాలేదు, బట్ ఇదే లాస్ట్ ఆపర్చునిటీ కనుక నేను అందరితో ఎలా ఉంటుందో తెలుసు కనుక నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి రోహిణి కూడా నేను బిగ్ బాస్ కూడా ఇది సెకండ్ టైం వచ్చా, అలాగే ఈ సీజన్లో కూడా ఇదే లాస్ట్ మెగా చీఫ్ అన్నారు కనుక సో ఇంకా క్లోజ్ అయిపోతుంది. బికాజ్ ఏంటంటే నాకు కూడా అవకాశం ఇవ్వండి, లాస్ట్ వరకు వచ్చి ఆ డిజర్వ్ అన్డిజర్వ్లో తీసేస్తానని వాళ్ళ రిక్వెస్ట్ వాళ్ళు చేసుకుంటే గౌతమ్ కృష్ణ ఫస్ట్ అయితే స్టార్ట్ చేసాడు. ఏమంటాడు, 8 మంది ఓట్లలో ఎవరు ఎక్కువ వస్తారు? ఆయన ఏమంటాడంటే, నాకు రీసెంట్లీ తెలిసింది చాలా మంది హౌస్ మేట్స్ కలిసి వైల్డ్ కార్డులు పంపించేదానికి ప్లానింగ్ చేసుకుంటున్నారని అర్థమైంది. సో వైల్డ్ కార్డులు కూడా అంత ఈజీ కాదు, వైల్డ్ కార్డులు 5 వారాల ఆట చూసి వచ్చారు కనుక చాలా ఈజీ అనుకుంటారు, కానీ వాళ్ళకి జర్నీ చాలా కష్టమే, కనెక్షన్ మిస్ అయ్యింది ఆడియన్స్తో, అలాగే డిస్కనెక్ట్ అవుతారు. సో అడ్వాంటేజే కాదు, డిస్కనెక్ట్ కూడా అవుతారు. అవన్నీ తట్టుకొని నిలబడుతున్నాం అంటే గ్రేటే కదా. బట్ చాలా మంది వైల్డ్ కార్డులే పంపేయాలని స్కెచ్లు వేసుకొని చాలా మంది అన్నాడు, స్కెచ్లు వేసుకుని పంపించాలని చూస్తున్నారని కూడా చెప్పాడు. అవన్నీ తట్టుకుని నిలబడ్డాం కనుక రోహిణి కూడా మ్యాక్సిమం శక్తికి తగ్గట్టు ట్రై చేస్తుంది కనుక నేను రోహిణికి సపోర్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. అలాగే రోహిణి నాకు అడిగింది, గౌతమ్ నీకు నేను సపోర్ట్ చేయాలి టీ-షర్ట్లు టాస్క్ అంటే నేను వద్దన్నా, కానీ ఆవిడ ప్రయత్నం ఆవిడ చేసింది, నాకు సపోర్ట్ చేస్తుంది కనుక నేను ఆవిడకే సపోర్ట్ చేస్తానని చెప్పాడు ఆయన. ఇక్కడికి ఇది క్లియర్. తర్వాత యష్మి వచ్చేమంటుందంటే సింపుల్గా నిఖిల్ ఆల్రెడీ 4 వీక్స్ చీఫ్ అయ్యాడు కనుక ఇప్పుడు ఇది లాస్ట్ ఛాన్స్ కనుక రోహిణికి ఇద్దామని ఆవిడ చెప్పింది. టేస్టీ తేజ నాకు టీ-షర్ట్ల టాస్క్లు ఇద్దరు సాయం చేశారు, బట్ నాకు ఫోన్ కాల్ ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడు కూడా రోహిణి సాక్రిఫైస్ చేసింది, అలాగే ప్రతి సందర్భంలో నాకు సపోర్ట్గా ఉంటుంది, ఆమెకి నేను సపోర్ట్ చేస్తాను ఆయన చెప్పేసాడు. అట్టగా ప్రేరణ గిల్ట్ ఫీల్ ఉంది, నాకు సూట్ కేసు ఇచ్చారు, గ్రాటిట్యూడ్ ఉండాలి, బట్ ఇమ్యూనిటీ షీల్డ్లో నా వల్ల బ్లెండర్ జరిగిపోయింది, అది మార్చలేను. ఆవిడకి ఇప్పటికి అర్థమయ్యింది, వీళ్ళందరూ చెప్పడం వల్ల, మీ అమ్మగారు కూడా చెప్పారు కదా, సారీ చెప్పారు, థ్యాంక్స్ చెప్పారు, నీ భర్త థ్యాంక్స్ చెప్పారు, బట్ నువ్వు గ్రాటిట్యూడ్ లేకుండా బ్లండర్గా చేస్తావు, సీత వచ్చి నామినేషన్ చేసిన తర్వాత కూడా అర్థమైంది. దాంతో ఆవిడ నోటితో ఆవిడ ఒప్పుకొని అర్థమైంది, నాకు ఆ బ్లండర్ అయితే మరి నేను ఇప్పుడు మార్చలేను, సో నా సపోర్ట్ కూడా రోహిణికి అని చెప్పింది. ఇక నబీల్ ఏంటంటే 4-4 పడ్డాయి ఇప్పటికే, సరే లాస్ట్లో ఉంటే టై అయిద్దామో అని లెక్క ప్రయత్నం చేశాడు, కానీ లేదు చెప్పాలంటే ఫైనల్గా ఆయన ఉన్నాడు. ఇక నెక్స్ట్ వన్ విష్ణుప్రియ వచ్చి ఏం చెప్పింది అంటే, రోహిణికి సాయం చేద్దాం అనుకున్న కొన్ని విషయాలు వల్ల ఆవిడ మాటల వల్ల మనసు గాయమవుతుందంట. ఇప్పుడు ఎట్లాంటి ఒక ఎగ్జాంపుల్ చెప్పింది, నేను చాలా సాయం చేసేస్తాను ఆవిడకి, 100 రూపాయలు కావాలంటే 1 రూపాయి ఇచ్చిన మద్దతుగా భావిస్తా, ఎంత మద్దతు వచ్చినా అది తీసుకోవాలి, బట్ ఆవిడలో రోహిణిలో అది లేదు, సో నా సపోర్ట్ నిఖిల్కే అని చెప్పింది. రోహిణి కూడా ఇక్కడ గట్టిగానే డిఫెండ్ అయితే చేసుకుంది. ఎవరికైనా సపోర్ట్ చేస్తే 100% చేస్తే బాగుంటుంది, కానీ నీ గేమ్ గట్టిగా పర్సెంట్ నీకు నువ్వు చేస్తే బాగుంటుంది, కానీ నీకోసం నువ్వు గట్టిగా ఆడుకున్నావు, అలాగే పృథ్వీ కోసం గట్టిగా ఆడుతున్నావు, బట్ ఇంకెవ్వరి కోసం నువ్వు వేరే వాళ్ళకి సాయం చేసిందే లేదు అని లెక్క చెప్పింది ఆవిడ. బట్ నీది ఎట్లా ఉంటుందంటే మాటల్లో తప్ప చేతుల్లో రీచ్ కాలేదు అని, ఎందుకంటే మోటల్ టాస్క్లో ఆవిడ మాట ఇచ్చింది, హరితేజ విష్ణుప్రియ ఈమె డిస్కషన్ చేసుకునేటప్పుడు నేను సాయం చేస్తా అని చెప్పి మాట తప్పింది కాకుండా మళ్ళీ ఎక్కడ సాయం చేశాను, నేను చాలా ఉద్ధరించేసాను అంటే స్టేట్మెంట్లు ఇస్తే ఆవిడకి మండుతుంది కదా. ఎగ్జాక్ట్గా అదే. ఇప్పుడు ఏంటి, 100 రూపాయలు సాయం అవసరమైనట్టు 1 రూపాయి ఇచ్చిన సాయమేనంటే, ఇప్పుడు ఆవిడ వెర్షన్లో నాకేమనిపించింది అంటే, ఆకలితో ఉండేవాడికి కంచం నిండుగానే కడుపు నిండుగానే పెట్టాలి తప్ప ఒక మెతుకు ఏదో ఇలా విదిలించేసి ఇలా నాలికి రాసేస్తే వాడి కడుపు నిండిద్దా, ఆకలి తీరుద్దా, ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇప్పుడు ప్రేరణ విషయంలో ఆవిడ అంత గిల్ట్ ఫీల్ అవ్వడానికి ఆడియన్స్ నుంచి కానీ, ఎక్స్ హౌస్ మేట్స్ నుంచి కానీ, ఈ లోపల ఉండే హౌస్ మేట్స్ గురించి ఎందుకు ఆ ఫీలింగ్ వచ్చిందమ్మా? నువ్వు గ్రాటిట్యూడ్ చెయ్యాలి, లేదు అంటే ఆవిడ లాస్ట్ ఫైనల్గా బ్లండర్ అని ఒప్పుకుంది. అట్టగా ఇవిడ సాయం చేస్తానని చెప్పి చెయ్యకపోయావా, నువ్వు మాట ఇవ్వకపోయావా, నీకు నచ్చినంత 100లో 1 రూపాయి, 5 రూపాయలు, 10 పైసలు నువ్వు ఇచ్చుకో, బట్ నీ అంతటి నువ్వు మాట ఇచ్చి ఆవిడ ఆశ పెట్టుకుంటుంది, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంది. ఇప్పుడు మిగతా వాళ్ళ మీద ఆవిడకి అంత ఎక్కువ, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ చేయొచ్చు చేయకపోవచ్చు అనుకుంది, బాగా ఆవిడ హట్ అయింది బాగా. అందుకు మాట ఇచ్చి దానికి వచ్చి నేను 100 కాకపోతే 1 రూపాయి సాయం చేసిన, ఎందుకది? ఇలా నాలికి రాయడానిక, ఇలా విదిలించడానిక, ఎంగిలి మెతుకు విదిలించడం అట్ట ఇలా విదిలిస్తే ఎందుకు అది?
అలా చేసి పండగ చేసుకో, ఏదో సినిమాలో చెప్పినట్టుగా పండగ చేసుకున్నట్టుగా ఏం పండగ చేసుకోవాలి, దాంతో ఏం సాయం అది? ఎగతాళి అంటారు దాన్ని, వెకిలితనం అంటారు అది. అవి ఊరికి ఏదో చిటికిన వెళ్తే ఇలాగ అందరేమో నిండుగా 15-20 ఇసుక మూటలు తీసుకెళ్ళి సాయం చేస్తుంటే నువ్వు ఊరికే ఏదో నేను ఎక్కిరించడానికి అంటగా ఓడిపోతున్నావు కదా, మా వాడు గెలుస్తున్నాడు కదా అని ఎకిలితనంలా కనిపించదు. 1-2 మూటలు ఇలాగా ఇలా చిటికిన వెళ్తూ సరదాగా టైం పాస్ కోసం చేస్తే అది ఎట్లా సాయం అయింది? సో ఈవిడది కరెక్ట్ కాదు. అలాగే నెక్స్ట్ వన్ అవినాష్. ఇద్దరు ఫ్రెండ్సే, నిఖిల్ అండ్ రోహిణి. సరే, వచ్చినప్పటి నుంచి లాస్ట్ వరకు వస్తుంది, మిస్ అవుతుంది రోహిణి. గత సీజన్లో కూడా వచ్చింది కనుక ఏం చెప్పినా రీజన్ ఆ అమ్మాయికి ఎటు చేస్తే మెయిన్ రీజన్స్ కూడా ఉన్నాయి. 4 వారాలు ఆయన చీఫ్ అయినా అయ్యాడు, మెగా చీఫ్ అవ్వకపోయినాని ఆయనకే చేశాడు. నబీల్ కూడా ఇక్కడ ఏమంటాడంటే నా టీ షర్ట్ ఇద్దరు చింపేశారు, రోహిణి అండ్ నిఖిల్. బట్ వైల్డ్ కార్డులు వచ్చారు, సునామీ తుఫాన్ ఆపాలన్నారు కనుక సో అప్పుడు అందుకోసం ఆపాను తప్ప ఆ కాంపిటీషన్ కోసమే చూసాము, అలాగే తీసేసాం తప్పాలని. ఎందుకంటే వైల్డ్ కార్డులే వెళ్ళిపోతున్నారు లెక్క. అదైతే తప్పు కాదు, అది స్పోర్టివ్గానే కాంపిటీషన్ లెక్క మేము చూసామని చెబుతాడు. బిగ్ బాస్ ఒకటే క్లాను, బీబీ క్లాన్ అన్నాక అందరం ఒకటైపోయామన్నాడు. సో వాళ్ళు నామినేట్ చేయడంతో నిఖిల్ కూడా లో అయిపోయాడు. మన ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి చేసింది కనుక దానికోసం సపోర్ట్ అన్నాడు. అయితే ఇక్కడ తర్వాత అంతకుముందు పృథ్వీ రిజెక్ట్ అయ్యాడు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇక గౌతమ్ వర్సెస్ ఎవరైనా పృథ్వీకి సంబంధించి. పృథ్వీ ఏమంటాడంటే వైల్డ్ కార్డు టార్గెట్ చేశారు, ప్లాన్ చేసి పంపేయాలని చెప్పారు. ఎవరు? గౌతమ్ కృష్ణ చెప్పాడు కదా. ఎందుకంటే బిగ్ బాస్ చెప్పాడు ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్, రాయల్ గ్యాంగ్స్టర్స్ కనుక ఆ క్లాన్ వర్సెస్ వెళ్ళాం తప్ప టీమ్ క్యాలిక్యులేషన్స్ జరిగే ఆ రకంగా ప్లాన్ చేసాం తప్ప బిగ్ బాస్ ఒకటే క్లాన్ అయిన తర్వాత అలాంటి జరగట్లేదు అని అడ్డంగా బొంకేశాడు. అక్కడ నబీల్కి మన మతిమరుపు ఉందా లేకపోతే ఆయన కూడా బొంకేశాడు. కానీ నిన్నటి వరకు ఇదే జరిగింది. ఇది క్లాన్లు ఎప్పుడు 9వ వారం లాగిపోతే నిన్నటి వైల్డ్ కార్డులు మళ్ళీ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి మీరు గ్రూపిజం ఆడుతున్నారు అనేంత వరకు పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగేసి ఏమీ తెలియదు అన్నగా అదే మాదిరిగా ఆడుకుంటూ వచ్చారు కదా, అవే టార్గెట్లు చేసుకుంటూ వచ్చారు కదా. నబీల్ ఇంతవరకు కొనసాగకపోయినా ఫస్ట్లో ఆయన కూడా కొంతవరకు ఆయనకు కూడా అన్యాయం జరుగుతుందని గౌతమ్ కృష్ణ కూడా పాయింట్ అవుట్ చేసిన తర్వాత ఆయన కళ్ళు తెరిచాడు. ఎప్పుడు ఆ బీన్ బ్యాగ్స్ టాస్క్లో ఒకసారి కళ్ళు తెరిచాడు, ఇక నాకు సపోర్ట్ జరగట్లే, వాళ్ళు చేసుకున్నారు. అలాగే స్నేక్ ఎగ్స్ వేసిన తర్వాత ఆయనకు అర్థమైంది, ఓహో వీళ్ళ గ్రూపిజం ఆడుకుంటున్నారు, సపోర్ట్ చేయట్లేదు. మరి మర్చిపోయాడు ఏమో కానీ ఇక్కడ పృథ్వీ అంత దారుణంగా అబద్ధాలు ఆడిస్తున్నాడు. అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ రాయల్ అని చెప్పాడు కనుక బిగ్ బాస్ ఏంటి డిజాల్వ్ అని చెప్పిన వెంటనే ఆపేశాడా? ఇంకా గ్రూపిజము, స్కెచ్లు, మ్యాప్లు వేయలేదా? ఇక్కడ రోహిణి అడిగారు, నాకు అటాక్ చేయండి, నేను అటాక్ చేయను మాట ఇచ్చా. నిఖిల్ నాకు ప్రొటెక్ట్ చేశాడు, అటాక్ చేయలేదు కనుక నిఖిల్కి సపోర్ట్ అంటే ఏదో ఒక వంక వెతుక్కొని సపోర్ట్ చేయడమే తప్ప ఎక్కడుంది? ఎక్కడ మొత్తం ఓవరాల్గా సీజన్ అంతా గ్రూపిజమే కదా కనబడింది. అలాగే గౌతమ్ కృష్ణ వైల్డ్ కార్డులు కూడా క్లారిటీ ఇచ్చాడు. అక్కడ 12 మంది వస్తారు, అందులో ఎంతమందిని ఆపగలిగితే అంతమందిని ఆపండి అంటే మీరు 9 ఆపగలిగారు, మిగతా 8 మందిని పంపాడు. మీరు ఉన్నంతమందిని కూడా వీళ్ళనే పంపించాలి లెక్క కంటిన్యూ చేశారు నిన్న మొన్నటి వరకు. సో మీది గ్రూపిజమే అని క్లియర్గా చెప్పాడు ఆయన. సో మళ్ళీ ఏంటి సపోర్ట్ మీరు ఎట్లా చేసుకున్నారంటే ప్రతిసారి తప్పున్నా సరే నా వాడు, నా గ్రూపు, నా ఫ్రెండ్, నా దోస్తు ఇట్లాగే కదా నామినేట్ చేయకుండా ప్రతి గేమ్లో సపోర్ట్ చేసుకుంటూ మీ వాడు అనుకున్నవాడు తప్పులున్నా సరే ముందుకు తీసుకెళ్ళడం ఇదే కదా మీరు ప్రొటెక్ట్ చేసుకున్నారంటే. ఇక్కడ పృథ్వీ ఒక మాట అంటాడు, ప్రొటెక్ట్ అనే వర్డ్ యూజ్ చేయొద్దు, చదివావు కదా, చదువుకున్నావు కదా అంటా ఉంటాడు. మరి మోటల్ టాస్క్లో గ్రూపిజం కాదా? నిఖిల్ నిన్ను ప్రొటెక్ట్ చేయలేదా? ఆ రోజు నిఖిల్ తేజ డిస్కషన్లో కూడా తేజ మీదకి ఎందుకు వెళ్ళావు? గ్రూప్ అనగానే ఎందుకు వెళ్ళి గుమ్మడికి వెళ్దాం కానీ పుచ్చకాయలు దాని ఈయన ఎందుకు వెళ్ళాడు? ఎగేసుకుంటే వెళ్ళాడు కదా ఈ పృథ్వీ. సో ఎందుకు వెళ్ళాడట మరి గ్రూప్ కాకపోతే? నీకేం సంబంధం? అక్కడ టేస్టీ తేజ బ్రష్ పెయింటింగ్ పూసేటప్పుడు టేస్టీ తేజ నిఖిల్ డిస్కషన్ చేసుకునేటప్పుడు వాళ్ళ పాయింట్ మాట్లాడుకుంటే ఎందుకు ఎగేసుకుంటూ వెళ్ళాడు? గ్రూపిజం అనే దానికి అంత పౌరుషం ఎందుకు పొడుచుకొచ్చేసింది ఆయనకి? మరి ఇవన్నీ ప్రొటెక్ట్ చేసుకోవడం కాదా? నీ వాళ్ళు అనేసరికి నువ్వు ఎందుకు దూరిపోతావు అంటావు? ఇదే కదా ఆయన అడిగింది. గ్రూపిజం అంటే ఇదే కనిపిస్తుంది అని చెబుతా ఉన్నాడు. ఆయనకు ఒక్కడికే కనబడట్లా, హౌస్ మేట్స్కి కనబడింది, ఎక్స్ హౌస్ మేట్స్కి కనబడింది, మనకు అందరికీ కనిపిస్తూ ఉంది, ఇంకెవరికూ కనిపించట్లేదా? నిజాన్ని కనుమరుగు చేద్దాం అనుకుంటున్నాడు ఆయన. నిజంగా ఆయన గౌతమ్ అన్నట్టుగా వైఫైలా తిరుగుతుంది హౌస్ అంతా గ్రూపిజం అనేది. బట్ ఇక్కడ ఇతడు ఎట్లా అంటే వాడికేంది ఇచ్చేది అని ఎవరు పృథ్వీ అంటా ఉన్నాడు. వాడికేంది ఇచ్చేది? చదువుకున్నావు కదా అని అడిగాడు. ఓకే నేను చెబుతా, ఆయన చెప్పినా చెప్పకపోయినా నేను చెబుతా. ఫస్ట్ ఏంటి గ్రూపిజం కాదా, ఇట్లా కాదా? నిజంగా ఆయన ఏం అడుగుతున్నాడు? చదువుకున్నాడు కదా, వాడికేంది ఇచ్చేది ఏమన్నాడు? ఆ పదం ఒకటే, స్కోప్ ఇచ్చేది ఏంది, వాడికేంది ఇచ్చేది అని చెప్పి చెబుతా ఉన్నాడు. చదువుకున్నావు కదా నువ్వు చెప్పు అంటున్నాడు. ఇక్కడ చదువు ఉన్నా లేకపోయినా పృథ్వీలాగా మాత్రం ఎవరు బిహేవ్ చేయరు. ఇలా ఛాతి మీద బొచ్చు పీక్కుని మరి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఇలాంటి కొన్ని కోట్ల మంది చూసేది, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూసి నీ క్యారెక్టర్ ఏంటి, నువ్వు బిహేవియర్ ఎట్లా ఉంటుంది అని చూసే షోలో పెద్ద పిస్తలాగా, ఒక రౌడీలాగా, ఒక తురుంకాన్ లాగా ఏందా బిహేవియర్ ఏంటో, ఆ యాటిట్యూడ్ ఏంటి, ఇలా బొచ్చు పీక్కుని అలా చెబుతా ఉన్నాడే. సభ్యత, సంస్కారం, కనీసం కామన్ సెన్స్ ఉన్నవాడు ఎప్పుడు కూడా ఇట్లా చేయడు. అవతల వాడు హట్ అవుతున్నాడు అన్నప్పుడు కూడా రెస్పెక్ట్ ఇవ్వకపోయినా సరే కదా, అక్కడతో పని సరిపెట్టుకుందామన్నా ఇలా హట్టింగ్, అరే ఒరే వాడు వీడు, అందుకోసం ఆయన కూడా నువ్వేం పీకలేవంటే అలా బొచ్చు పీక్కునే వారు చెబుతాడు అంటే ఏమనుకోవాలి ఇంక
అట్లా అతల పాటు హట్ అయింది. ఇప్పుడు అవినాష్ విషయంలో అరే ఒరే తురే దానికోసం చేవాట్లు కూడా తింటే వీకెండ్ హోస్ట్తో కూడా కోటింగ్ పడింది. అయినా సరే మారకుండా ఒక చనువు లేదు, రేపో లేదు, ఫ్రెండ్షిప్ కాదు, వాడికి ఏంది ఇచ్చే స్కోప్, వాడేంటి నీ దోస్తానా, జాన్ జిగ్రీనా, నిక్కర దగ్గర దోస్తులా, అట్లా ఎట్లా అంటావు నువ్వు? సంబంధం పరిచయం లేకుండా, చనువు లేకుండా, రేపో లేకుండా ఒక స్ట్రీట్ ఫైటర్లో, వీధి రౌడీలో ఎట్లా మాట్లాడతారే? నేను బిగ్ బాస్ రివ్యూగా 8 సీజన్ల నుంచి సీనియర్ జర్నలిస్ట్గా 15 ఇయర్స్ నుంచి చూసిన ఎక్స్పీరియన్స్ చెబుతాను. ఇలాంటి యాటిట్యూడ్, ఇలాంటి యారగెన్స్ బిహేవియర్ ఏ సీజన్లో ఇంతవరకు రాలా. మూర్ఖత్వం, చాదస్తం, పైత్యం, పరాకాష్ఠకి చేరిపోతే ఇట్లా పృథ్వీ లాంటి పుట్టుకొస్తారనమాట. ఖచ్చితంగా ఈ రౌడీయిజం చూసి ఓట్లు వేయాలా, ఈ రౌడీయిజం చూసి చూపించుకోవాలంటే కన్నడ బిగ్ బాస్లో చూపించుకోవచ్చు కదా. ఈ మూర్ఖత్వాన్ని, ఇతని మూర్ఖత్వాన్ని, ఇది పర్సనాలిటీయా? ఆడియన్స్ చూసేది ఒక పర్సనాలిటీ ఏంటి అని జడ్జి చేస్తారే. ఇలాంటి మూర్ఖత్వాన్ని ఇక్కడ తెలుగు వారికి పరిచయం చేయడానికి వచ్చాడు ఎగేసుకుంటూ. ఈ మూర్ఖత్వంతోనే ఎలిమినేట్ అయిపోయిన ఆ గౌతమ్ను కూడా ఎలివేషన్ ఇచ్చి లేపింది వీళ్ళే. ఇక్కడ ఆడియన్స్కి ఆ ఫీలింగ్ రావట్లే. ఎంత మూర్ఖంగా మీదకి వెళ్ళిపోయి తొడలు కొట్టేసి ఆ బొచ్చు పీక్కొని ఇవన్నీ చేస్తూ ఉంటేనే ఆడియన్స్కి వచ్చింది. ఆయన ఎలిమినేట్ అయిపోయిన కూడా మళ్ళీ సరైనడు వచ్చాడు రా బాబు, నువ్వే కరెక్ట్, ఇలాంటి వాళ్ళకి ఇన్నాళ్ళు ఆడింది గ్రూప్ గేమ్ కాదా? ఇన్నాళ్ళు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ, కోఆపరేట్ చేసుకుంటూ, ఈరోజు సడన్గా ఫ్యామిలీ వీక్ వచ్చి అందరూ చెప్పేసరికి పచ్చడ అయిపోయారు రా బాబు అని చెప్పేసరికి లేపడమా, మళ్ళీ ఏమో కాదని మాట మార్చడమా? సో వాళ్ళకి ఇప్పుడు తెలుగు ఆడియన్స్కి ఆ ఫీలింగ్ లేకపోయినా మీ పైత్యంతోనే తెలుగు వాళ్ళకి అలా రెచ్చగొడతా ఉన్నారు మీరు. ఇప్పుడు బిగ్ బాస్ ఏమన్నాడు, తుఫానులో వాళ్ళు రావడం పక్క, మీరు ఎంత మందిని ఎక్కువ మందిని అడ్డుకుంటారో అడ్డుకోండి అని, రాకుండా అడ్డుకోమన్నాడు. వచ్చిన తర్వాత కూడా క్లాన్లుగా కొంతవరకు కొనసాగించి క్లాన్స్ డిజాల్వ్ అయిపోయిన తర్వాత వెంటనే మార్చేసి సోలో గేమ్ ఆడుకున్నావని ఒక్కనాడే నాడేవా? ఒక్కరోజైనా ఆడాడు పృథ్వీ? కనీసం ఉండాలి కదా కామన్ సెన్స్, బేసిక్ సెన్స్. ఏనాడైనా సోలో ప్లే చూసామో మనం అయింది? ఎంతసేపు నిన్న మొన్నటి వరకు కూడా వాళ్ళనే టార్గెట్ చేద్దాం, వాళ్ళనే పంపించదు. ఎప్పుడో 5వ వారంలో జరిగిన దానికి ఇప్పుడు ఇంకా చెబుతున్నారని అడ్డంగా బొంకేస్తున్నాడు. 5వ వారంతో ఆపేసావా నువ్వు? సరే, వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత కూడా ఒక 2-3 వారాలు ఆయన కొనసాగించాడు క్లాన్లుగా. ఆ తర్వాత కూడా నిన్నటికి మొన్నటికి మొన్న సూట్ కేసుల టాస్క్ ఎప్పుడండి? సూట్ కేసులు ఇచ్చేటప్పుడు అప్పుడు క్లాన్స్ ఏం లేవు కదా. కానీ కొట్టడమే తక్కువ. విష్ణుప్రియకి, యష్మికి ఒక డిక్టేటర్ లాగా మీదకి వెళ్ళిపోయి అసలు ఏంటి మీరు ఎలా చేస్తారేంటి, వాడికి ఇచ్చేస్తారా, వాడిని గెలిపించేస్తారా? వాళ్ళు ఎంత క్షోభను మీ ముర్రో కిర్రమని ఏడ్చుకున్నారు కదా ఇద్దరు, విష్ణుప్రియ, యష్మి. మరి ఇదేంటి, నీకేం సంబంధం? ఆయనకి సూట్ కేసు ఇచ్చుకుంటారు, వాళ్ళు ఇండివిజువల్గా మా ఇండివిజువల్ డెసిషన్ కూడా తీసుకునేవాడా, ఇండిపెండెంట్గా ఆడుకునేవాడా, మనకు ఒక రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, ఎంత ఇన్సల్ట్ చేస్తున్నాడనే వాళ్ళు అంత గిలగిల్లా ఆడుకుంటే మరి దీన్ని ఏమంటారు? గ్రూపిజం అంటారా, శాడిజం అంటారా? అంత పైత్యం ప్రదర్శించావు కదా. సో 5వ వారం అయిపోయింది క్లాను, బట్ అప్పుడు మళ్ళీ అందరూ కూర్చొని మనమే గెలవాలి, మనమే ఉండాలి. ఈ పృథ్వీ ఆట అంతా ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు చిట్టి పాటలు వేసుకునే వాళ్ళు చూడండి, పెన్న కాగితం పట్టుకున్నా, నీవెంత 2 లక్షల, నీదెంత 5 లక్షల, ఇట్లా సంథింగ్ అలా లెక్కలేసుకొని చిట్టి పొద్దులు రాసుకునే, లక్ష్మి గారు ఎంత, జ్యోతి గారు ఎంత, అప్పారావు ఎంత, సుబ్బారావు ఎంత, ఇట్టమా అలా లెక్కలేసుకున్నా. నువ్వు జీకి 2, నువ్వు రేష్మి, నువ్వు ఇతనికి, టేస్ట్ తేజకి, నువ్వు అవినాష్కి, నేను 6కే, 6 నాకు తెప్పితే నీకు, నబీల్కి, ఇలా తొక్కలో లెక్కలన్నీ వేసుకుని చీటీలు రాసుకుని పంచులు ఇలా క్యాలిక్యులేషన్ చేసుకుని ఆడిన గ్రూప్ గేమ్ ఆడి ఎంత చెత్త, ఎంత వరస్ట్, ఎంత డర్టీ, ఎంత దారుణమైన గేమ్ ఆడుకుంటూ వచ్చి ఈరోజేమో మాది గ్రూప్ విజయం ఎక్కడ, నేనెక్కడ ప్రొటెక్ట్ చేశా, ఎందుకు చేయలే? మరి ఎన్నాళ్ళు ఏం చేసి ఒక బాడీ గార్డ్లో ఒక సెక్యూరిటీ లాగా ఉన్నావా, నిఖిల్ వెనకన ఒక నీడలాగా, షాడో లాగా. మళ్ళీ నేను చేయలేదంటే చూసి ఆడియన్స్ అమాయకులా? నేను నిఖిల్కి ఎక్కడ ప్రొటెక్ట్ చేశాను అరిస్తే ఆన్సర్ చెప్పే కదులు అంటున్నాడు. ఆయన చెప్పలేకపోవచ్చు, మనం చెబుతాం కదా, మనం చూసాం కదా, నిన్న మరి చెప్పారు కదా, అప్పుడు అడగొచ్చు కదా మాది ఎక్కడ గ్రూపిజం అని. ఏం అప్పుడు ఎందుకు పెగలే నోరు? మరోవైపు నిఖిల్, యష్మి, విష్ణు అందరూ మాట్లాడుతూ ఉంటే అక్కడ ఈయన అరుస్తా ఉన్నాడు. వెనక నుంచి ఆ యష్మి కూడా వద్దు గౌతమ్ ఎందుకు అవన్నీ, ఎందుకు అంటే మళ్ళీ కడుపు చించుకుంటూ కాలం మళ్ళీ ఇదంతా ఎందుకురా, నేను తవ్వకరా బాబోయ్ నీకు దండం అనగా ఆవిడ భయపడవచ్చు. నిఖిల్ కూడా ఎందుకురా లేని పని చేస్తామంటే సన్నాయి నొక్కులు వెనక నుంచి నొక్కుతుండే, ఈమె విష్ణుప్రియ దూరిపోతుంటే ఈవిడికి ఏం బాధ, ఈవిడికి ఏం అవసరం, ఈవిడ ఎందుకు దూరడం, ఇలా అందరూ మాట్లాడుతుంటే ఆయన చెప్పలేకపోవచ్చు. ఇప్పుడు మనలా లైవ్ చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు చెబుతారు ఖచ్చితంగా. ప్రొటెక్ట్ చేయడం అంటే ఏంటి? ప్రతిసారి తప్పులు ఉన్నా సరే కాపాడుకుంటూ రావడం, చూడకుండా కళ్ళుండి చూడకుండా నటించడం, ధృతరాష్ట్రుడి పాలన లెక్క. సో ఇక్కడ పృథ్వీ ఏమంటాడు గౌతమ్తో, చదువుకున్నా కదా, నేను ఎక్కడ ప్రొటెక్ట్ చేస్తానని చెప్పు, నామినేట్ చేయలేదంటే నువ్వు ప్రొటెక్ట్ చేయడమే. సింపుల్ ఒక్కటే లాజిక్. నేను 100 చెప్తా ఇప్పుడు ఇతని గేమ్కి సంబంధించి. సింపుల్ అండి. ఇప్పుడు నువ్వు కాఫీ కప్ అక్కడ వదిలేసావు, అది ఇర్రెస్పాన్సిబిలిటీ, నాదొక నామినేషన్ పాయింట్. దాన్ని పట్టుకొని ఆయన నామినేషన్ చేస్తే నీకు పాయింట్ లేదు, అది వ్యాలిడ్ రీజన్ కాదు అనిపించినా సరే స్టడీ సపోర్ట్ లేకుండా అన్ని మూసుకొని కూర్చున్నావు, ఖచ్చితంగా కనీసం నామినేషన్ కూడా చేయలేకపోయినావు. మరి అది ప్రొటెక్ట్ కాదు, ఎందుకు నువ్వు నిఖిల్ నామినేట్ చేయలే? అరే భయ్, కాఫీ కప్ అక్కడ పడేస్తే అది నామినేషన్ పాయింటా? ఇంతకంటే నీకు పాయింట్ దొరకలేదా? నాలో ఇంత ఆట అంతా చూసింది ఇదేనా? దీనికోసం నామినేట్ చేస్తాను, ఎందుకు చేయలేకపోయాను? అది మరి ప్రొటెక్ట్ కాదా? ఎదుటోళ్ళు ఒకసారి దుమ్మితే నువ్వు వెళ్ళి 2 సార్లు దుమ్మేస్తావే, తుమ్ము వచ్చినా రాకపోయినా. రివెంజ్కే స్పెషలిస్ట్వే, రివెంజ్కే కేర్ ఆఫ్ అడ్రస్వే.
మరి అంత రివెంజ్తో రగిలిపోయి నామినేషన్లు వేసేస్తావు నువ్వు. అపోనెంట్ కంటెస్టెంట్లో పాయింట్ ఉన్నా లేకపోయినా నిఖిల్ మీద ఎందుకు నామినేట్ చేయలే? మరి ఆయన ప్రొటెక్ట్ చేయడం కదా. అలాగే కీలు బొమ్మల ఉన్నావే తప్ప హౌస్లో ఏ టాస్క్ అయినా యాంటీగా వెళ్ళావా? నేను బేబక్ గుచ్చి అడిగినట్టుగా నువ్వు ఎప్పుడైనా పెద్ద వీరుడిలాగా ఉంటావు కదా. నిఖిల్ లాంటితో స్ట్రాంగ్ కొడితే తలపడితే బాగుంటుంది అన్నారు కదా. మళ్ళీ అక్కడ వీరుడా నీతో ఆడలేదని ఎగతాలు చేసావు తప్ప ఆడగలిగావా? సోలోగా ఫైట్ చేయగలిగావా ఏనాడైనా? ఇండివిజువల్గా నీకంటే ఇండివిజువల్ ఇండిపెండెన్స్ ఏమైనా కనిపించిందా? చూపించగలిగావా ఏనాడైనా? ఒక షీల్డ్లా ఆయన గేమ్ ఆడి నిన్ను అడ్డం పెట్టుకుంటాడు. నువ్వు కూడా అలాగే వచ్చినావు. ఆ సీత వాళ్ళందరూ అడిగారు కదా, నువ్వు చీఫ్ కావా? నిఖిల్కి నేర్లా ఉండిపోతావా? రైట్ హ్యాండ్లో ఉండిపోతావా? అసిస్టెంట్లో ఉండిపోతావా? పెద్ద పాలేరులో ఉండిపోతావా? అంటే ఎస్ నేను అలాగే ఉండిపోతాను అన్నావు కదా. నువ్వేం అర్హతతో మాట్లాడుతావు ఇంకా ఇక్కడ ఆయన గురించి అడగడం? అలాగే రెడ్ ఎగ్ గురించి అక్కడొక మాట ఇక్కడొక మాట ఇక్కడొక మాట చెప్పాడు. ఎవరి దగ్గర మాట్లాడేస్తున్నాడు. నారదా అని ఇతడు నోటి ఇతడే అన్నాడు కదా. మరి ఆ పాయింట్లో ఎందుకు నామినేట్ చేయాల? మరి ఇది ప్రొటెక్ట్ చేయడం కాదా? ఇద్దరు కలిసి ఆడదామని వచ్చారా? ఇద్దరు కలిసి కప్పు పట్టిపోతారు. లేకపోతే ఆయన కప్పు ఎత్తుకెళ్ళిపోతే నిఖిల్ వెనక నుంచి చప్పట్లు కొట్టుకుని విజల్లు వేసుకుని ఆయన కప్పు ముందు డ్యాన్సులు గెంతడానికి వచ్చావా? ఎందుకోసం వచ్చినావు? సో మరి ఇవన్నీ పాయింట్స్ కాదా? మరి ఫేవరెటిజం కాదా? గ్రూపిజం కాదా? పైగా ఆడు 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 ఎట్లా అంటాడు? వీళ్ళకి నిజంగా జ్ఞానం అనేది పెరగదు. కనీసం కామన్ సెన్స్ కూడా ఉండదని అర్థమవుతుంది ఇక్కడ. విష్ణుప్రియ కూడా ఇక్కడ గౌతమ్ పృథ్వీ ఆర్గ్యుమెంట్ చేస్తున్నది కదా. అక్కడ నలుగురు అంటే ఈవిడెందుకు కలుపుకుంటా దూరిపోతావు? పొరపేసుకుంటా దూరిపోవడం అవుతుంది. ఈవిడికేం సంబంధం? రోహిణి కూడా అందుకు నీకెందుకు నువ్వెందుకు దూరుతున్నావు అంటే ఆ ఓజీ కోసం అంటున్నాడు. ఓజీ కోసం అంటున్నాడు నేను దూరట్లా, పృథ్వీ కోసం అన్నాడు కూడా దూరిపోతానంటే అయిపోయింది కదా. ఓజీ కోసం అన్ని ప్రతిసారి నువ్వు రాలా, పృథ్వీ కోసం అంటే వచ్చేస్తుంటావు. మరి దాన్నే గ్రూపిజం అంటారు. పైకి ఇప్పుడు గౌతమ్ కృష్ణ ఇతను ఈవిడిని అసలు పట్టించుకోలే. అసలు సోదిలో అని లెక్క తీసిపడేశాడు ఆయన. బట్ ఈవిడ దూరిపోతా ఉందే. నేను ఎవరికైనా అంటాను. ఎందుకంటావు? నువ్వు ఎవరికైనా అనేవచ్చు, మొహమ్మద్ అనేవచ్చు, వాళ్ళు ఏదైనా అనేవచ్చు. బట్ నేనేమి ఆ రోహిణి అండ్ అవినాష్ అనేటప్పుడు నా ప్రవాహానికి అడ్డు రావద్దు, నా ఫీలింగ్స్ ఓపెన్ కానీ నా ప్రవాహాన్ని జలజలా పారుకొని నన్ను తొక్కేయద్దు, నా మాటలో నా వాడతాను ఎవరికైనా అనేస్తుంది ఈవిడ. ఈవిడికి మాత్రం ఎందుకమ్మా చిన్నది ఏదో క్లీనింగ్ కోసం దాని నామినేషన్ వరకంటే అంత రగిలిపోయింది. ఈవిడిని ఎవరు ఒక మాట అనకూడదు. ఈవిడ మాత్రం ఎవరికి ఏదైనా అనేస్తుందంట. ఆల్ రైట్స్ రిజర్వ్డ్ పేటెంట్ హక్స్ అని ఈవిడికే ఉన్నాయా? అందుకే రోహిణి కూడా అనింది నీ కోసం లేదంటే పృథ్వీ కోసం దూర్లు అవసరంతో నీదన్నట్టు ఆడేస్తూ వేరే వాళ్ళకి ఏం చేయదు. నిజంగా ఇసుక మొట్టు కోసం ఎందుకు ఆ వెకిలి చేష్టలు కాదు. ఇలా 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 ఆ సాయం చేస్తే ఎంత చేస్తే అంత చేసుకోవాలంట. చిటికల వేలుతో చేసింది పెద్ద లాజిక్. అది ఎలా ఉందంటే ఎగతాలు చేసినట్టుగా, పుండి మీద కారం జల్లినట్టుగా, నేనేదో మొత్తం నాకు రూపాయి ఇస్తే 10 రూపాయలు దాన ధర్మాలు చేసేస్తానంటే ఏం చేసింది? ఆయన కోసం చేసింది. నా తాళం నువ్వే తీసుకెళ్ళిపో, నువ్వే ఆడుకో, నువ్వే గెలిచి, నాకంటే నువ్వే ఎక్కువ. ఎంతసేపు బొంగరంలో గిరగిరగిరగిరగిర ఆయన చుట్టే తిరుగుతా ఈవిడేమో మళ్ళీ ఆమెనికి చెప్పడం. గౌతమ్ ఇక్కడ ఈవిడ పేరు కూడా ఎత్తలేదు కదా, నిన్ను కలపలేదు కదా. మరి ఇదే గ్రూపిజం అంటారు. వాళ్ళు గ్రూపిజం గురించి అడిగితే ఈవిడ పృథ్వీ కోసం ఒకళ్ళతా పుచ్చుకొని చించుకుంటుంది. మీదకి ఆయన వెళ్ళిపోతూ ఉంటే ఇదిగో ఈవిడ కూడా చించుకోవడం. మరి ఇదే కదా గ్రూపిజం. ఎట్లా అయ్యింది? పైగా ఒక బేస్ కన్నడ బేస్తో అయ్యింది. ఒక ఒడియా అమ్మాయి, ఒక యూపీ అతను, ఒక తెలంగాణ, ఒక ఆంధ్ర, వీళ్ళందరూ కలిసి కూడా అయినా గ్రూపే. బట్ వీళ్ళందరికీ ఏదో పూలన్నీ కలిస్తే ఒక దారం దండ కోసం కావాలన్నట్టుగా ఆ కే అనే బ్యాచ్తో మొత్తం సింక్ అయ్యి ఎన్నాళ్ళు ఆడుకుంటూ వచ్చేసి ఇప్పుడు అందుకే ఆడియన్స్కి ఇక్కడే మండుద్ది. ఎందుకు మండుద్ది అంటే ఇక్కడ కన్నడ వాళ్ళకు కన్నడ బిగ్ బాస్ ఉంది కదా, తెలుగు వాళ్ళకు తెలుగు బిగ్ బాస్ ఉంది కదా. అలాంటప్పుడు ఇలాంటి దగ్గరికి వచ్చి రౌడీజం చూపడానికి ఈ పర్సనాలిటీలు మనకెందుకు పరిచయం? ఈ మహాభాగ్యాన్ని అక్కడే పరిచయం చేసుకోవచ్చు కదా. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మేము గ్రూప్ గేమ్ తెలిసాడేమో తెలియకాడేమో మీకు అనిపించిందా చెప్పే ప్రాపర్ వేలో ఉండదు. అడ్డదిడ్డంగా అబద్ధాలు ఆడేసి మీదకి వచ్చేసి కళ్ళు పెద్ద చేసుకుని బెదిరించేస్తే బెదిరిపోతారా? చదువుకుంటున్నావా అంటున్నాడంటే వాడు వీడు అనొద్దని చెప్పే కూడా రేపో లేని వాళ్ళకి వాడు వీడు అరే ఒరేని ఎలా అంటావు? అసలు ఎందుకు చదువుకున్నావా? వరస్ట్గా వరస్ట్, చెత్తగా చెత్త, డట్టి పనికి మాలిన గ్రూప్ గేమ్ ఆడుకునే కామన్ సెన్స్ కూడా లేకుండా నిన్న మొన్నటి వరకు మాట్లాడుకునే వాళ్ళిద్దరం చేసి వీళ్ళిద్దరం చేసి మన వాళ్ళలో ఎవ్వరు ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకూడదు, వాళ్ళు నామినేషన్లు రాకుండా ఒక్కరు కూడా మిస్ అవ్వకూడదు. ఇంతకు మించి నువ్వేమైనా ఆడేవా? కనీసం పాయింట్లను చెప్పగలిగావా? ఎంతసేపు ఆ ముగ్గురిని పంపించాలి, టేస్టీ తేజ, అవినాష్, రోహిణిని పంపించాలి, ఎంటర్టైనర్స్ పంపించేయాలి. ఆఖరికి నిన్నటికి నన్ను అవినాష్ బ్రెస్ట్ టాస్క్లు ఇతను చెప్పిన పాయింట్ ఏంటండి? అవినాష్ మెగా చీఫ్గా ఒకరోజు ఫుడ్ లేట్ అయ్యింది, సంచాలకుడిగా మూటల టాస్కులు ఆమె మూటలు పడిపోతే సంచాలకుడిగా నువ్వు అడ్డు ఒక సోది రీజన్స్ పెట్టుకొని ఇది మరి అవతల వల్ల ఎంత పెద్ద పాయింట్స్ ఉన్నా నీకు కనబడవు, అది చూడవు. అదే గ్రూపిజం అంటే. ఇప్పుడు పృథ్వీకి వాళ్ళ అమ్మ ఏం చెప్పింది? గ్రూపిజం ఆడుకు ఇండివిజువల్గా ఆడుకు. నిఖిల్ వాళ్ళ అమ్మ ఏం చెప్పారు? గ్రూపిజం ఆడుకు ఇండివిజువల్గా ఆడుకు. యష్మికి వాళ్ళ నాన్న ఏం చెప్పారు? గ్రూప్ గేమ్. మరి అప్పుడు ఎందుకు కనబడలే? మాది ఎక్కడ గ్రూప్ గేమ్ అని ఎందుకు వెళ్ళిపోలే వాళ్ళ మీదకి? ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయి వచ్చిన కంటెస్టెంట్లు ఎందుకు చెప్పారు గ్రూప్ గేమ్ అని? సో ఎన్నాళ్ళు ఆడుకుంటూ చేసుకుంటూ వచ్చి చివరాఖరికి వచ్చేసరికి అయ్యో మాది కాదు, మేము శుద్ధపోసలం, మేమేమి ఎరగడం, తప్పు మీదే. ఈ బొంకేసి అబద్ధాలు ఆడేసి అడ్డదిడ్డంగా వాదించేసి అరిచేసి కేకలేసేసి కనీసం ఉండాలి కదా. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తెస్తే చూసే ఆడియన్స్ అమాయకులు.
ఇంకా అలాగే ప్రేరణాయష్మి వాళ్ళు కూడా తర్వాత మళ్ళీ గ్రూప్ గేమ్ గురించే చాలా డిస్కషన్ అయ్యింది. అబ్బే ఎందుకంటే గౌతమ్ కూడా అన్నాడు, ఇన్నాళ్ళు ఒకరికొకరు సహాయ సహకారాలు సంపూర్ణంగా అందించుకుని ఇప్పుడేమో మేము కాదు, మేము ఇండివిజువాలిటీ, మేము ఇండిపెండెంట్గా ఆడుకుని చెప్పుకున్న దానికి టీ షర్ట్ ఒకరికొకరు చింపుకున్నారంటే వాళ్ళ ముగ్గురు మధ్య కూడా బీభత్సమైన డిస్కషన్ అయింది. మరొక వీడియోలో మాట్లాడదాం. అట్లాగే మరి మీకేం అనిపించింది కూడా మెసేజ్ అయితే పెట్టండి. ఈ మెగా చీఫ్ ఎలా అయ్యారు ఏంటి ఆ టాస్క్ కూడా మనకి చాలా అప్డేట్స్ ఉన్నాయి. గౌతమ్ చేతులు అన్నది పెట్టారు, దాని గురించి కూడా మాట్లాడదాం.